రాజకీయాల్లో ఒక్కోసారి చిన్న సంఘటన పెద్ద తుఫానుకు దారితీస్తుంది. ఏపీ రెడ్డి సంఘాల సమాఖ్య డైరీని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించడం ఇప్పుడు అచ్చం అలాంటి వివాదాన్ని రేపింది. ఈ డైరీ ఆవిష్కరణ కేవలం ఒక ఫంక్షన్ కాదు, ఒక బలమైన రాజకీయ ప్రకటనలా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 రెడ్డి సంఘాల సమాచారంతో కూడిన ఈ డైరీ సాక్షిగా జగన్ మాట్లాడుతూ, ఈసారి మనం గెలవబోతున్నాం, మన రెడ్లందరికీ ఈసారి అద్భుతంగా ఉండబోతోంది, ప్రత్యర్థులకు ఎలా చెక్ పెట్టాలో నా దగ్గర ప్లాన్ ఉంది అంటూ వ్యాఖ్యానించారు. ఈ మాటలు ఇప్పుడు వైసీపీ పార్టీలోని ఇతర సామాజిక వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో జగన్ సామాజిక వర్గ పెత్తనం మరో స్థాయిలో ఉంటుందనే భావన ప్రజల్లో బలంగా ఉంది. అక్కడ మిగిలిన కులాలను కనీసం ఎదగనివ్వరని, ఒకవేళ ఎవరైనా కష్టపడి పైకి రావాలని ప్రయత్నిస్తే వారిని అణిచివేయడమే కాకుండా ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరనే భయం నెలకొంది. ఈ ఫ్యాక్షనిజం నీడలో ఇతర సామాజిక వర్గాల నేతలు ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు. ఇన్నాళ్లు ఈ ఆధిపత్యం కేవలం సీమకే పరిమితం అనుకుంటే, గత 5 ఏళ్ల పాలనలో జగన్ అనుసరించిన జోనల్ వ్యవస్థ ద్వారా దీన్ని రాష్ట్రమంతటా విస్తరించారనే విమర్శలు వస్తున్నాయి. రాయలసీమ నుంచి వచ్చిన రెడ్డి నేతలను ఇతర ప్రాంతాలపై ఇన్ఛార్జీలుగా నియమించి స్థానిక నేతలను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు. ఉత్తరాంధ్రలోని తూర్పు కాపులు వెలమలపై, గోదావరి జిల్లాల్లోని కాపులు ఎస్సీలపై, ఇలా ప్రతి చోట రాయలసీమ రెడ్లకే పెత్తనం అప్పగించారు. ఇటీవలే సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ఈ విషయంపై కుండబద్దలు కొడుతూ, ఎక్కడో రాయలసీమ నుంచి వచ్చిన వారు మన ప్రాంతంపై పెత్తనం చేయడం ఏమిటి, మనల్ని మనం పాలించుకోలేమా అని బహిరంగంగానే నిలదీశారు. ఇది కేవలం ధర్మాన ఒక్కరి ఆవేదన మాత్రమే కాదు, పార్టీలో నోరు విప్పలేకపోతున్న మెజారిటీ నేతల అంతర్గత మదనం. అధికారం ఉన్నప్పుడు భయంతో మౌనంగా ఉన్న వారంతా ఇప్పుడు పార్టీ ఓడిపోయాక తమపై జరిగిన వేధింపులను తలుచుకుంటూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వ పరంగా చూసినా అధికారమంతా ఒకే చోట కేంద్రీకృతమైంది. 80% అధికారుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 700కు పైగా కీలక నామినేటెడ్ పదవుల వరకు మెజారిటీ వాటా రెడ్డి సామాజిక వర్గానికే దక్కింది. జెడ్పీ చైర్మన్లు, ఇంటెలిజెన్స్ చీఫ్, జిల్లాల ఎస్పీలు వంటి కీలక నిర్ణయాధికారం ఉన్న పోస్టులన్నీ ఒకే వర్గానికి కట్టబెట్టారు. నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ ప్రసంగాల్లో లౌకికవాదం వినిపించిన క్షేత్రస్థాయిలో మాత్రం నిధులు, పగ్గాలు అన్నీ తన సొంత కులస్తుల చేతుల్లోనే ఉంచారనేది బహిరంగ రహస్యం. కులం పేరుతో రాజకీయం చేయనని చెబుతూనే ఇలా కుల సంఘాలను ప్రత్యేకంగా చేరదీయడం ప్రజలను మభ్యపెట్టడమే. జగన్ ఇస్తున్న ఈ రెడ్డి భరోసా పార్టీలోని మిగిలిన సామాజిక వర్గాలను శాశ్వతంగా దూరం చేస్తుందా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.